తాండూరులో నేను ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారానికి వెళ్తే 30 మన రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే 30 గొట్టాలు వచ్చాయి నాకు ముందు. సో 30 మంది గొట్టాలు పెట్టారు. నేను ఎవరిని పిలవలేదు, మీడియానే ఇన్వైట్ చేయలేదు అసలు నేను. కానీ వాళ్ళు సార్ చెప్పండి సార్ అన్నారు. ఎవరు అంటే అందులో యాక్చువల్ టీవీ ఛానల్లో 2 3 ఉంటాయి, మిగతా అంతా సోకాల్డ్ జర్నలిస్టులు. అంటే వాళ్ళు ఏం జర్నలిస్టులో నాకే తెలియదు. వచ్చి మీరేం చెప్పండి అన్న. నేను ఏమైనా చెప్పేది ఏముంది, నేను రోజు మాట్లాడుతున్నాను ఏదో మాట్లాడినా. తర్వాత అయిపోయినాక వెంటనే నా దగ్గర కారులో ఎక్కబోతుంటే వచ్చారు. సార్ ఏమైనా ఇయ్యరా సార్ అని. దేనికయ్యా అన్న, ఇచ్చిరేందా అన్న. సార్ ఇప్పుడు మీరు రికార్డ్ చేసినాం కదా అంటే డిలీట్ చేయండి అన్న. రికార్డ్ చేస్తే డిలీట్ చేయండి, మిమ్మల్ని ఎవరు రికార్డ్ చేయమన్నాడు అన్న. నేను అడిగిన మిమ్మల్ని మీరే కావాలంటే నా ఎలక్షన్ వండుక ఉన్న డొనేషన్ చేయండి అన్న. అదేం సార్ ఏమి ఇయ్యరా, కనీసం 1000 రూపాయలు ఇయ్యరా అంటే ఎక్కడికి వెళ్ళిందే ఆ జర్నలిజం? గొట్టం ముందు పెట్టి 1000 రూపాయలు అడుక్కున్న జర్నలిజం ఎక్కడ చూడలే. ఎవడా మీ జర్నలిజం చెప్పినారు? నేను ఇంత సీనియర్ జర్నలిస్ట్ను. నా స్టూడెంట్స్ ఇవాళ తెలుగు ఛానల్లో సీఈఓలుగా ఉన్నారు. నా జర్నలిస్టులు ఎడిటర్, నా స్టూడెంట్ ఎడిటర్లుగా ఉన్నారు. మీరు ఏ టీవీ ఛానల్ అయినా వెళ్ళండి, ఏ న్యూస్ పేపర్ అయినా వెళ్ళండి, రెసిడెంట్ ఎడిటర్లు, సీఈఓలు, చీఫ్ ఎడిటర్లు అందరూ నా స్టూడెంట్సే. అలాంటిది నేను భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలకు రాశాను. అన్ని ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, నేను రాయని పేపర్ లేదు. నాకు కూడా తాండూరు వెళ్తే గొట్టం పెట్టి 1000 రూపాయలు అడిగాను. నేను ఏం చేయాలి చెప్పండి. అందువల్ల రేవంత్ రెడ్డి బాధితుడు. సో అందరూ బాధితులే.